హాయ్ మయ్య, మన వైజాగ్ టు కన్యాకుమారి ఎయిర్లైన్ అయితే ఇప్పుడు నేను పాండిచ్చేరి నుండి నాగపట్నంకి అయితే నేను స్టార్ట్ అయ్యాను. మా ఇదేచ్ అయితే నిజంగా నాకు ఏంటి తెలియదు, ఒక మెమోరియల్ స్టాచ్యూ లాగా ఉంది. ఒక 3 రౌండ్లు వేసాను, దారిలో పెద్దనట్టు పడిపోయింది మన. ఇదేమో సడన్ డబ్బులు కొంచెం డబ్బులు వెనక పడిపోయారు. వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి హెల్ప్ చేశాను. సో అక్కడంటే ముందుకు మూవ్ అయిపోయామయ్య. ఎక్కడైతే మన చెన్నై దగ్గర దాటిన తర్వాత ఏంటంటే పాండిచ్చేరి క్రాస్ అయిన తర్వాత ఇది ఒక ఫైర్ స్టేషన్ అనమాట. మా ఫుల్ అంటే నా గురించి తెలుసుకుని ఫుల్ నాకు హెల్పింగ్ అయితే చేశారు. మా ఎండ అయితే మాత్రం దోగులు తీసేస్తుంది, చాలా ఎండగా ఉంది మాయ. బట్ ఇది హైవే అన్నమాట. సో తప్పని మా పొద్దున వెళ్ళాను. నాకు ఏంటంటే ఇక్కడ హైవే ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంది, కానీ ఒకవైపు పెట్టిన లొకేషన్ ఇది బాగా నచ్చింది. సో ఒక అడవి మధ్యలో వేసినట్టు ఉన్నారు. రోడ్డు మాత్రం బుర్రపాడు రోడ్డు. సో అప్ డౌన్లో వస్తున్నాను, కానీ అలా కొట్టుకెళ్తున్నాను. నాకైతే ఒక టోల్ గేట్ ఎదురైంది మాయ. అదేంటంటే నాకు టోల్ గేట్ క్రాస్ అయ్యే కొలిదే నాకేంటంటే ఒక మైల్ స్టోన్ క్రాస్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. నేను అసలు కూర్చున్నాను, ఎండ గట్టి కొడుతుంది, కానీ టోల్ గేట్ దాటుతుంటే ఆ ఫీలింగ్ వస్తుంది మాయ. నిజంగానే బుర్రపాడు మాట. సో హ్యాపీగా టోల్ గేట్ క్రాస్ అయిపోయాను. టోల్ గేట్ పైన శబ్దం రాలేదు. తమిళ్లో తెలుసుకుని ఇంగ్లింగ్ అని ఉంది మా. ఇది హైకోర్ట్ అటు ఇది మా. ఇక్కడ మన నాగపట్నం కేవలం 78 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. సరే ఇంకా రీచ్ అవ్వాలి అనుకున్నాను. అది బ్రిడ్జ్ ఎక్కిన మాయ. అక్కడ నుంచి చూస్తాం మాత్రం వ్యూ మాత్రం బుర్రపాడు మాయ. నిజంగా ఆ వ్యూ మాత్రం ఫుల్ నేచరు. సో ఇంకా అలాగే ముందుకు వెళ్ళిపోతుంటే నాకు ఒక నదిలాగా అయితే నాకు తగిలింది. సో ఇదిగోండి చెప్పాను కదా నదిలాగా. సో యాజ్ ఇట్ అంటే మీ నమ్మరు మాయ, దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది బ్రిడ్జ్. సో తొక్కి వెళ్తున్నాను. నాకేంటంటే ఒక తెలియని అనుభూతి, చాలా బాగుంది. సో ఆపేసి అనమాట. ఆపేసి ఇంక నది చూస్తుంటే నాకు 2 కుర్రోళ్ళు వచ్చారు. 2 కుర్రోళ్ళు వచ్చి ఏంటంటే ఎక్కడి నుండి వస్తున్నాను, ఇదన్నా అదన్నా మొత్తం తెలుసు కదా, అన్నీ కనుక్కొని మనకి యూట్యూబ్లో ఇన్స్టా కూడా నాకు ఫాలో అయితే పెట్టారు. నది మాత్రం చాలా బాగుంది మరి, చాలా బాగుంది. కానీ వాటర్ కూడా లేదు, చూస్తున్నారు కదా. సో మీ కుర్రోళ్ళు వచ్చారు అన్నాను కదా, ఇదిగోండి వాళ్ళ ఆపి చూస్తున్నాను. సో కుర్రోళ్ళు వచ్చి నాకు అడిగారు అనమాట. గాలి మాత్రం బుర్రపాడు, చాలా మంచి గాలి వస్తుంది. ఇదేంటంటే ఈ జిల్లాలోనే అతి పెద్ద నదటి ఇది. ఓకేనా, ఈ జిల్లాలోనే అతి పెద్ద నదటి. ఫస్ట్ ఇయర్, ఇంకొకటి సెకండ్ ఇయర్. ఇలాంటి మన ఇన్స్టా యూట్యూబ్ తీసుకొని ఫాలో వాళ్ళ ఊరితో నాకు చెప్పారు. సో హాయ్ అండి, వీళ్ళిద్దరు మనకు కలిసారు. వీళ్ళు మనకు ఎంకరేజ్ చేశారు. ఎవరి నేమ్ ప్లీజ్? జైలా. ఎవరి నేమ్? విష్ణు. పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్. సో వీళ్ళైతే థ్యాంక్ యూ గ్యాస్ ఫర్ సపోర్టింగ్ us. సో హాయ్ మా, ఇప్పుడు మన సింగల్ అని ఒక హ్యాపీ మేము ఏదో ఉన్నాము. ఇక్కడైతే ఒక రెస్టారెంట్ తిన్నాము, చూద్దామండి. సో బ్రదర్ మనకు చాలా హెల్ప్ చేశారు. సో రైడర్స్ అని సైకిల్ మీద తీసి తను మొత్తం చూపించారు. ఆయన వనకం సాపిడియా. సో సరదాగానండి, ఇతను తెలుగు వచ్చు, మన చిత్తూరులో వర్క్ చేశారు. ఆయన బాగున్నారా? ఇతంది ఈ షాప్ మాట. అంటే మన చిత్తూరులోనే ఒక 5 సంవత్సరాలు షాప్ చేసి ఇంకా సొంతూరులో ఉందామని చెప్పేసి సొంతూరులో ఇది పెట్టుకున్నారు. చాలా ఎన్విరాన్మెంట్ ఇది చాలా బాగుంది. సో సింపుల్ సిట్టింగ్ మాట. సో లోపల మొత్తం ఇంక్లూడ్ అన్నీ అంటే కిచెన్ మొత్తం ఇంక్లూడ్ మాట. సో సీన్ గాలి హైవేకి దగ్గరలో ఉంటుంది. ఈ బ్రదర్ ఫోన్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను, ఓకేనా? ఓకే, ఇట్లో నేను మీ కిచెన్ కొట్టేపల్లి. ఎవరు వచ్చినా సరే అలంకార్ జిల్లా. ఓకే, ఇదిగో తమిళ రాశారు, ఇంగ్లింగ్ అని రాశారు. దీని మీనింగ్ అలంకారం అని అర్థం. సో ఎవరు వచ్చినా సరే అలంకార హోటల్కి రండి. సో నెంబర్ కూడా మేము మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మా నైట్ అక్కడ స్టే చేస్తున్న మార్నింగ్ మొన్న జర్నీ స్టార్ట్ చేస్తుంది. నాగపట్నం అయితే ఇప్పుడు 27 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. మా ఎప్పుడు లేదంటే అక్కడ చూడు మాయా, చర్చిలే అమ్మ. రోడ్డుకి అంటే ఒక వీధికి ఒకటి కాదు, ఒక వీధి 10 చర్చిలు ఉన్నాయి. చాలా చర్చిలు మాయా. సో ఒక్కొక్క చర్చిని నెమ్మది చూసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను చూడండి, మన వేలంగినికి నాగపట్నంకి 16 కిలోమీటర్లు, వేలంగినికి 30 కిలోమీటర్ దూరంలో ఉన్నాను మాయా. వేలంగినిలోకి అంటే ఆ రూట్ స్టార్ట్ అయ్యేసరికి నాకు సముద్రం కాలువతో ఎదురైంది మాయా. సో ఏంటంటే ఆ స్మెల్ తెలిసిపోద్ది కదా, ఉప్పు స్మెల్ మన కాలువ బట్టి తెలిసిపోతుంది అన్నమాట. సో అలా ముందుకెళ్ళాను మాయా. సో ఇప్పుడు నాగపట్నం అయితే 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. నాకు ఒకటే టెన్షన్ ఏంటంటే సింగిల్ రోడ్ మీద, రోడ్లో ఒక లైట్ కూడా ఉండదు. రూట్ అయితే బాగోలేదు. మార్నింగ్ టైంలో ఎవరైనా రావడానికి ట్రై చేయండి నాగపట్నం, నైట్ టైం అయితే వద్దు, చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే మొత్తం సింగిల్ రోడ్డు, 2 వైపులో కూడా నీరు, ఓకేనా? నీరు, సింగిల్ రోడ్డు, ఒక లైట్ కూడా ఉంటుంది కదా. నాకు తెలిసి నాగపట్నం పోర్ట్ అనుకుంటాం కదా. అక్కడ చూడండి సప్లై మీకు చూపిస్తాను. అది పాత బ్రిడ్జ్ అంటే ఇది పాత బ్రిడ్జ్ను ఇక్కడ బోట్లన్నీ ఇక్కడ పడవలు అదే మన చేపల వేటకి అయితే వెళ్తూ ఉంటారు.
ఇంకా అక్కడ నుండి ముందుకెళ్ళాను మా ఇంటికి వస్తే ఒక పెద్ద చర్చ్ కనిపించింది మా నాకైతే. నిజంగా చాలా బాగుంది చర్చ్. సో ఆ చర్చ్ని చూసిన కొద్ది ముందుకెళ్తాడికి నాకైతే నాగపట్నం పోర్ట్ మనం వెల్లంగని మాతా టెంపుల్ దగ్గరలో ఉన్న నాగపట్నం. ఇది నాగపట్నం పోర్ట్ సైడ్. ఇది ఇదేంటంటే షిప్పింగ్ వేర్ హౌస్. ఇదన్నమాట షిప్పింగ్. అయితే చూస్తారు, ఇది నాగపట్నం పోర్ట్ మాట. ఇది అది చూస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంటుందట. అది మెయిన్ వేరే వస్తుంది. అది చూస్తే మాత్రం గుర్రపాడు లొకేషన్ చాలా బాగుంటుంది. రెండు వైపులో కూడా ఇది సముద్రం నుండి పక్క వచ్చి పిల్లకాలు అనమాట. సో ఈ టెంపుల్ కనిపించింది మాయ టెంపుల్ అమ్మవారు నాకు తెలియ పేరు తెలియదు కానీ గుర్రపాడు మాయా. లాస్ట్ కర్మ నాగపట్నం వచ్చేసాం. చూడండి టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. నాగపట్నం టెంపుల్ అయితే సముద్రం పక్కన ఉంటుంది. జీసస్ స్టాట్యూ చూడండి. గుర్రపాడు లొకేషన్ కానీ ఆ చర్చ్ కానీ చూడండి. అమ్మ ఎంత పెద్దగా ఉందో మాయ. నిజంగా చాలా పెద్దది మాయ. చెప్తున్నాము దగ్గర 3 లక్షల మంది కూకోవచ్చు మాయ. అంత పెద్ద పక్కన ఆడిటోరియంలో ఉంది. చాలా పెద్ద స్పేస్ మాట. చాలా పెద్ద స్పేస్. చర్చ్ బయట నాకు చర్చ్ ఉంది, లోపల కోసం ఇంకా చర్చ్ ఉంది. చాలా పెద్ద చర్చ్ ఇది. ఇక్కడ ఏంటంటే తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్లు కూడా ఇక్కడ ప్రేరేట్ అవుతుందట. అన్నీ చాలా బాగుంది మరి చర్చ్. ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఆడిటోరియం పక్కన ఉన్నాను. అది ఖాళీ ప్రస్తుతం చర్చ్ పాడమైన చర్చ్ మాత్రం. క్యాండిల్స్ టాయిలెట్ వేయటానికి. కోడి అమ్మ మంచి ఇరిగిన బొమ్మ వేసి గుండు కొట్టి పెద్ద జాతరలో బీచ్కి వెళ్ళే దారిలో బుర్రపాడు ఇటు చూడు కొవ్వెత్తులు మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. అది జాతరలో ఉంది. నైట్ అయితే చర్చ్లో పడుకుంటాను మాయా. చర్చిలోని కదా, చర్చ్ పక్కన స్పేస్లో కింద పడుకుంటాను మాయా. దీని మన వేలంగిని గురించి తెలిసిన విషయాలు అంటే మరీ మొత్తం ముగ్గురు కనిపించారు. మంచికొడికి పాలోడికి. ఇంటి కాకుండా గ్రీకు నుండి శ్రీలంక ఒక నావ వెళ్తుంటాం. నావ తుఫాను చిక్కుడిపోతే నావని కాపాడట. అంతేకాకుండాను ఆగస్టు ప్రతి సంవత్సరం ఆగస్టు కన్నా మహా జాతర జరుగుతుంది అన్నమాట. సో ఇది నేను తెలుసుకున్న విషయాలు వేలంగిని మాత టెంపుల్ గురించి. మీకు ఏం తెలుస్తున్న కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.